ఒంగోలు నగరంలోని మినీ స్టేడియం నందు నూతనంగా ఏర్పాటు చేసిన కార్ కేర్ అండ్ స్టూడియో గ్యారేజ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మావన్ శ్రీనివాస్ చేతుల ప్రారంభించారు. కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు కార్తిక్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. వెనక్కి రండి. చెయ్యి వస్తుంది వెనక రా. నువ్వు సెల్ ఫోన్ పడుతున్నావు ముందు. నా పేరు బ్రహ్మానంద శర్మ. ఈరోజు ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒంగోలులో అందరూ కూడా కారు డెవలప్మెంట్ కానివ్వండి ఇలాంటివన్నీ ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. అయితే చాలామంది కార్ల పరమైనటువంటి ఒక విషయంలో ఒక పెయింట్ అయితే ఒక చోట, అదేవిధంగా వాషింగ్ అయితే ఒక చోట, దాని యాక్సెసరీ ఒక చోట కొన్ని ఇబ్బందులు అన్ని రకాలుగా వెళ్ళిపోవడం కారణం చేత ఇబ్బందులు పడేటువంటి ఒక సమస్యని తీర్చడం కోసం అని చెప్పేసి చైతన్య, కార్తిక్ అనేటువంటి వాళ్ళు దాదాపుగా 2 సంవత్సరాల నుండి కూడా కార్ కేర్ గ్యారేజీ అనేటువంటి ఒక స్టూడియో లాగా దాన్ని ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఏర్పాటు చేస్తున్నారు. అయితే దాన్ని ఎంతో ఉన్నతంగా ఏర్పాటు చేయాలనేటువంటి సదుద్దేశం చేత ఒంగోలు పట్టణంలో మన ఎమ్మెల్యే జనార్దన్ గారి అండతోటి చక్కగా కూడా ఆయన యొక్క అభిచరపరమైనటువంటి యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సలహాలు కూడా తీసుకొని దీన్ని ఇంత ఉన్నత స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కార్ల పరమైనటువంటి యొక్క విషయంలో ఏది కావాలి అన్న దాని టైర్ దగ్గర నుండి దానికి పెయింట్స్ వరకు, అదేవిధంగా యాక్సెసరీ నుంచి దాని రిపేర్స్ వరకు ప్రతి విషయంలో కూడా అందరూ కూడా విచ్చేసేసేసి ఏ కార్ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా దాని విషయాలను ఉపయోగించుకుంటారని చెప్పేసి సంస్థ అధినేతలైనటువంటి బాలబ్రహ్మచారి కుమారులైనటువంటి చైతన్య, కార్తీక్ దీన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో రకరకాల మెకానికల్ని తీసుకొచ్చారు. అంటే దాంట్లో నిష్ణాతులైనటువంటి యొక్క మెకానికల్ని, అదేవిధంగా కొన్ని సంస్థల్లో కొన్ని కంపెనీస్లో పనిచేసినటువంటి యొక్క మెకానిక్స్ని ఇక్కడ తీసుకొచ్చి కూడా ఏర్పాటు చేశారు. దీనికి అందరూ కూడా సహకరించి మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో సమర్థమానంగా వినియోగాలని కూడా ఆశిస్తున్నాం. వాషింగ్ కానీ, అలైన్మెంట్ కానీ, టైల్స్ కానీ ఉంటుంది. అది కస్టమర్కి తక్కువ చాలా తక్కువకి ఇవ్వాలనుకొని మేము స్థాపించాము. అది కూడా మంచిగా వర్క్ చేసి కస్టమర్కి ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇస్తాము కూడా. ప్రైస్ కూడా అతి తక్కువ, అందరి మీద అతి తక్కువ మనం ఇవ్వగలము. ఎందుకంటే అంత క్యాపబిలిటీ, లైక్ స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ పర్చేస్ కానీ ఇక్కడ డెలివరీ కూడా కస్టమర్కి తగిన అతనికి ఎలా అయితే కావాలో ఒకరోజు అనేది వాళ్ళు అడిగిన విధానంలో మనం ఎందుకంటే డెలివరీ ఎందుకు
స్టాఫ్ ఉన్నారు మన దగ్గర